నమస్తే, నేను మీ సతీష్. కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు అనేటువంటి అభియోగాలపైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీ అరెస్ట్ అక్రమం అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు అంటూ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి అంటూ హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి నిజంగా వల్లభనేని వంశీ అరెస్ట్ పైన అసలు జరుగుతుంది కుట్ర, లేకపోతే ఆయన చేసినటువంటి పాపాలే ఈ రోజున ఆయనకు శాపాలే వెంటాడుతున్నాయా? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏదైతే కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు అన్నటువంటి అభియోగంపై గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇది అక్రమ కేసులు బనాయిస్తున్నారు వంశీ పైన అంటూ వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారంలో ఏ మేరకు వాస్తవం ఉందన్నట్టు? సార్, మీరు వైసీపీ చేసి ప్రచారాలు కానీ, జగన్మోహన్ రెడ్డి మాటలు కానీ, వాళ్ళకున్న రోత పత్రిక మాట్లాడే దాని ప్రధాన శీర్షికలు వేసి కానీ, వాళ్ళ ఛానల్లో మాట్లాడి కానీ అసలు పరిగణలో తీసుకోవడం అనేటువంటిది అవివేకము, అజ్ఞానము. మీరు మామూలుగా ఆలోచించండి, ఒక సగటు పౌరుడిగా మీరు విమర్శించండి, అది మీకు ఏమనిపిస్తే అది చెప్పండి. వల్లభనేని వంశీది అరెస్టు అక్రమము అని మీకు తోస్తే, మీరు అది అక్రమం అని మీ మనసుకు అనిపిస్తే మీరు అది మాట్లాడచ్చు. వాళ్ళు మాట్లాడితే అది నిజంగా అక్రమమైనా కానీ కాదండి, సక్రమమే. ఎందుకంటే వాళ్ళ బుద్ధి వక్ర బుద్ధి, వాళ్ళ దారి ఒక పెడదారి, వాళ్ళ దారి అడ్డదారి, వాళ్ళు మాట్లాడే పచ్చి అబద్ధాలు. కాబట్టి వాళ్ళ లెక్కలో తీసుకోకూడదు. ఇక వంశీ విషయానికి వస్తే, 2 రోజుల క్రితం ఎవరైతే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి తగలబెట్టారో ఆ విషయంలో ఎవరైతే ప్రధాన సాక్షిగా ఉండి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో అతను ఒక అఫిడవిట్ దాఖలు చేసి ఇదంతా బాబు నన్ను బలవంతంగా చెప్పించారని చెప్పేసి విత్డ్రా చేసుకున్నాడు. అంటే యూటర్న్ తీసుకున్నాడు. ఏంట్రా అని చూస్తే అతన్ని వంశీ కారులో ఎక్కించుకొచ్చి అందరూ షాక్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే హతాశులు అయ్యారంటారు కదా, దిగ్భ్రాంతికి గురయ్యారు. టీడీపీ శ్రేణులన్నీ బొగ్గుమన్నాయి, ఒళ్ళు ఉడికిపోయింది అందరికీ. ఈ ప్రభుత్వమే పడింది వాళ్ళ కోపం అంతా. ఏంట్రా ఇది అసలు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. పార్టీ ఆఫీస్ మీద తగలబెడితే వాళ్ళ అమ్మగారిని, లోకేష్ గారి మదరు, చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలో అవమానకరంగా మాట్లాడడానికి బీజమేసింది వీడు. అదే అసెంబ్లీలో చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి కానీ, కాకినాడ ఎమ్మెల్యే దొరపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు కూడా మాట్లాడాడంటే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటే పిచ్చి నవ్వులు నవ్వుతా, పిచ్చూపులు చూస్తే ఎర్ర నవ్వులు నవ్వుతా కూర్చున్నాడు సభానాయకుడు జగన్మోహన్ రెడ్డి. అవాళ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఏనాడు కూడా ఇలాంటి దూషణ భూషణలు అంటే తిట్లు, శాపనాకారాలు ఇలాంటి ఎన్నాటికి అతీతంగా ఉన్నాడు. ప్రగా ప్రతీకారాలకు వ్యతిరేకంగా ఉన్నాడు. కక్ష రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా పగ సాధించే విధానాలకు ఎప్పుడూ ఆయన పాల్పడలేదు. రాజకీయాలంటే ఎన్నికల వరకు ఉండాలి, తర్వాత అభివృద్ధి కలిసిమెలిసి పనిచేసుకోవాలని చెప్పి కోరుకుని కూడా ఆయన. అలాంటి వ్యక్తి బ్రేక్ అయిపోయాడు. కట్టిన శిల లాంటి వ్యక్తి కరిగి నీరైపోయాడు. వలవలా విలపించాడు ఆయన. అది అలాగా ఆ కన్నీటి వరదలో కొట్టుపోయాడు జగన్. అది వేరే కదా. ప్రకృతి ప్రజలు కలిసి మెలిసి అతను తోలేశారు బయటికి. అది శాపమైపోయి అంటాడదా వాళ్ళని. అంతేకాకుండా ఎన్నాటి వ్యాఖ్యల కారణం ఆద్యుడు ఎవరు? వల్లభనేని వంశీ. ఇష్టమైనట్టు మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ కుటుంబాన్ని, బాలకృష్ణ గారిని, లోకేష్ గారిని, వాళ్ళ పార్టీ నాయకులు చాలా మందిని. ఆ పార్టీ నాయకులు ఇతను పార్టీ వైసీపీ తంటకాగిన తర్వాత అతని మాట విని అతను కూడా వెళ్ళని వాళ్ళందరినీ వేధించాడు. ఒక ఆడబిడ్డ సాయి కళ్యాణి అని ఉన్నారు, ఒక ఆవిడ మీద కేసు పెట్టించి అప్పటికప్పుడు దుస్తులు మార్చుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా తీసుకెళ్లిపోయారు పోలీసులు. అందరూ చీచి అని ఫోన్ ఉమ్మేస్తే ఆవిడ బట్టలు మార్చుకొని ఇచ్చారు. బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేశారు. ఇవన్నీ ఎలా మర్చిపోతారు? ఆ శాపం ఊరికనే పోతుంది ఆడబెట్ట కంటిన్యూలు పెడితే. అలాంటి అరాచకాలు, అకృత్యాలు వీళ్ళు లెక్కకి మిక్కులు చేశారు. అది ఎవరిని అరెస్ట్ చేసిన ఇదే కదా, ఊపిరాన్ని ఒక నడని చెప్పి ఎత్తుకెళ్ళిపోవడమే కదా. వాళ్ళు ఏకంగా వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణాజీ గారిని ఎత్తుకెళ్ళిపోయారు. ఇవాళ ఇతనికి చాలా వెసులుబాటు ఇచ్చారు. 7-8 నెలలు అయిపోయింది, అతను ఇంకా టచ్ చేయలేదు. అతను ఎవరికి నోటీసులు ఇచ్చి వదిలేశారు. కేసులో 77-80 కింద పెట్టారు ఆ పార్టీ ఆఫీస్. ఇతను చేసిన 100 నేరాలు ఉన్నాయి, 1000 ఘోరాలు ఉన్నాయి. అవన్నీ వరుసగా కేసులు పెడితే అసలు మామూలుగా పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోవాలి. జైలుకి వెళ్తాం, కోర్టుకి వెళ్తాం, రిమాండ్లు అయినా పక్కనట్టండి. ప్రతిరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులు వెసులుబాటు వచ్చినప్పుడు పరివర్తన రావాలి, పశ్చాత్తాపం కలగాలి, నోరు మూసి కూర్చోవాలి, కన్ఫెషన్ వచ్చేసి క్షమాపేక్షకు రెడీగా ఉండాలి, క్షమాపేక్షకు వేడుకోవడానికి. ఇవన్నీ మానేసి మళ్ళీ వీళ్ళు ఏమంటలేదు కదా అని వీళ్ళు మొదలెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మళ్ళీ మనమే వస్తాం అంటే నిజం అనుకున్నాడు, కలిసి పిచ్చోడే. అలా కదండి. ఇప్పుడు అతను వచ్చి నేను మళ్ళీ మనమే వస్తాం 30 ఏళ్ళు ఉంటామంటే ఇతను మళ్ళీ నిజమే అనుకుని ఉంటాడు. అంటే ఎంత తెలివైన వాడైనా, ఎంత పెద్ద ముద్ర కేసైనా సరే ఒకసారి పప్పులో కాలేస్తారు. అలాగే మళ్ళీ ఇదేదో మొదలెట్టాడు. ఇంత ముందున్న కేసు ఇంత ప్రమాదకరమైంది కాదు, తెలుసా మీకు? వాళ్ళు పెట్టింది. ఇతను చేసిన ఘోరాలు ఇంకా ఉన్నాయి. అవన్నీ తగిలిస్తే పెద్ద డొంక్రీకర్ర అయిపోద్ది అతనికి. ఆ గేలం అంటారు దాన్ని. నూతులో బావిలో బాల్చా పడిపోయింది అనుకోండి, చేద పడిపోద్ది కదా, చేద అంటారు కదా బాల్చా. దాన్ని నూతులో పడిపోతే దాన్ని తీయడానికి ఒక గేలం అని ఉంటుంది, రకరకాల లింకులు ఉంటాయి, దేనికో దానికి తగులుకుంటుంది. అలాగా ఇతను ఉన్న కేసులో ఏదో ఒకటి తగులుకుని లోపలికి వెళ్ళిపోతాడు అతను. అలాంటి పరిస్థితుల్లో 7-8 నెలల నుంచి అతన్ని
టచ్ లేదు. కొన్నాళ్ళు పారిపోయాడు, కొన్నాళ్ళు పరారిలో ఉన్నాడు, కొన్నాళ్ళు అదృశ్యమైపోయాడు, రకరకాలుగా ఉన్నాడు, మళ్ళీ తిరుగుతున్నాడు. టీడీపీ క్యాడర్ సామాన్య ప్రజలు, రామారావు గారి మీద అభిమానం ఉన్న వాళ్ళు టీడీపీ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సానుభూతి పరులు, పార్టీకి సంబంధం లేకుండా సామాన్య ప్రజలు, మహిళా లోకం. భువనేశ్వరి గారు అవమానించబడింది, అవన్నీ చూసి బాధపడిన వాళ్ళు అందరూ కూడా ఇతని వల్లే కదా, ఇతను ఎలా మాట్లాడాడు కదా, ఇతను ఇంకా శిక్ష పడట్లేదని అందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఒక రకంగా అసహనం ఉంది, అసంతృప్తి ఉంది, మెల్లమెల్లగా ఆగ్రహంగా మారిపోతుంది. అది లేట్ అయిపోయి కొద్ది. ఇలాంటి పరిస్థితులు ఇతను ఈ కేసులోనే కొంతమంది బెయిల్ వచ్చినాయి, కొంతమంది జైల్లో ఉన్నారు, వెళ్తున్నారు, తిరుగుతున్నారు. ఏంట్రా ఏం జరుగుతుందిరా, వ్యవస్థలో ఇలా తగలడిపోయినట్రా, సామాన్యుడికోలాగానో సంపన్నుడికోలాగానో కోర్టుకి ఒక రకమైన తీర్పు వస్తుంది, వ్యక్తులకి కోర్టు తీర్పుల్లో మార్పులు వచ్చేస్తున్నాయి. ఎలాగా ఏంటిది, ఒక చర్చ జరగాలని కోరుకుంటున్నారు అందరూ. ఈ వ్యవస్థల మీద, న్యాయ వ్యవస్థ మీద, జ్యుడిషియరీ మీద, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద, విచక్షణాధికారం కలిగిన ఏ వ్యవస్థ మీద సరే ఒక చర్చ జరగాల, కొన్ని చట్టాలు తీసుకురావాలా, కొన్ని మార్పులు అవసరం అవుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను మళ్ళీ పడుకున్న గుర్రం లేపు తండించుకున్నట్టుగా ఇతని చేత ఈ పని చేయించాడు. అది ఆగిందా పోనీ, వాళ్ళ అమ్మాళ్ళు ఏమైపోయాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. పైగా అతను ఎస్సీ కుర్రోడు, ఎస్టీ కుర్రోడు, SC/ST కేసు పెట్టారు. పైగా అతను కిడ్నాప్ కేసు, అది థ్రెటనింగ్ కేసు, చీటింగ్ కేసు, ఇవన్నీ కాకుండా పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్తే పోలీసులు కూడా రండి వీళ్ళ దగ్గర చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మరి ఏ మొగమాట ఉందో తెలియదు. మరి అదే మొగమాట అచ్చెన్నాయుడు గారి దగ్గర ఏమైంది, అయ్యన్ పాత్రుడి గారి దగ్గర ఏమైంది, రఘురామకృష్ణరాజు గారి దగ్గర ఏమైంది, చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన దగ్గర ఏమైంది. మరి వీళ్ళ దగ్గరకు వచ్చినట్టుగా ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారో పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలా. వీళ్ళు లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకోవడం, రావయా బట్టలు వెనకాల సంచులు పెట్టి పట్టుకొస్తారు వెనకాలని చెప్పి తీసుకోవాలా. వెళ్ళండి మీరు ఏరుకుని రండి అని పంపించినట్టున్నారు లోపలికి. ఒక గంట ఆగి వచ్చాడు అందరికీ పిలుచుకుని, వాళ్ళందరికీ ఫోన్ చేసుకుని, ఆ మీడియా ఆ బ్యాచ్ ఉంటారు కదా దొంగల మూట, వాళ్ళందరినీ పిలుచుకుని వాళ్ళందరూ వచ్చిన తర్వాత వచ్చాడు. ఈ విషయంలో పోలీసులు అతని పట్ల వైఖరి మారాలా, కఠినంగా వ్యవహరించాలా, అతనికి ఊపిరి ఆడనివ్వకుండా చేయాలా. ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఏంటండి దాని మీద మళ్ళా ఉంటుంది రౌండ్ ఏం వదలను నేను. ఎందుకంటే వీళ్ళు కానీ సరిగ్గా వ్యవహరించకపోతే అతనికి ప్రజలు సంతృప్తి పడాలా, ప్రజలు ఖచ్చితంగా సంతృప్తి పడాలా. అరెస్ట్ చేసి కూల్ డ్రింక్ ఇచ్చి నోటీస్ ఇచ్చి పంపించేయడం కానీ, 14 రోజులు రిమాండ్ అయితే బెయిల్ ఎట్టుకుంటే బెయిల్ వచ్చేయడం కానీ జరిగిందా, ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తి కాకుండానే ఫెయిల్ అయినట్టు.